నమస్కారం ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. భీమ్గల్లో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 40 ఏళ్లలో జరగని అభివృద్ధి 10 ఏళ్లలో చేసి చూపినాం. నమస్తే బాద్గున కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎట్టకేలకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారం. టీఆర్సీ ప్రకటించడంతో టపాసులు పేల్చి సంబరాలు జరిపిన అంగన్వాడీ ఉద్యోగులు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. నిజామాబాద్లో కాకుండా తెలంగాణలో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినా ఆందోళన చేస్తాం. విలేకరుల సమావేశంలో పసుపు రైతు సంఘం నాయకులు కోటపాటి డిమాండ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. గత పాలకుల హయాంలో ఎందరో మంచి మంత్రులుగా పనిచేసి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం బాద్గున గ్రామంలో నమస్తే బాద్గున కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గ్రామ ప్రజలు, మహిళలు ఘన స్వాగతం చెప్పారు. డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలో వీధుల వెంట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామంలోని గల్లీల సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం సత్వర నిధులు మంజూరు చేయించారు. అనంతరం ప్రతి కుల సంఘాల వద్దకు వెళ్లి గతంలో ఇచ్చిన నిధులు మరియు నూతనంగా ప్రత్యేక నిధుల ప్రొసీడింగ్లను కుల సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా గత పాలకుల హయాంలో జరగని అభివృద్ధి తాము అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లోనే చేసి చూపామన్నారు. నాటికి నేటికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే తెలంగాణలో ప్రతి గ్రామాలలో అసలు సమస్యలే ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రతి పార్టీ నుంచి గులాబీ గూటికి వలసల పరంపర కొనసాగుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎడ్గట్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ మైనార్టీ సోదరులు, వెలుకటూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, భీమ్గల్ పట్టణానికి చెందిన బీజేపీ యువకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెను విరమించి ఆర్మూర్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విధుల్లో చేరుతున్నట్టు ఐసీడీఎస్ అధికారులకు లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమించడం జరిగిందని, రేపటి నుండి అంగన్వాడీ ఉద్యోగులు విధులకు హాజరవుతారని అన్నారు. 22 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమ్మె నిర్వహించి విజయం సాధించామని పేర్కొన్నారు. ఇందుకు సహకరించి సమ్మెలో ప్రతిరోజు పాల్గొని సహకరించిన అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు ఉన్నారు. మన కేసీఆర్ సార్ గారు మా ఐసీడీఎస్ శాఖ మంత్రి గారు ఇచ్చిన వరాలతో ఒప్పుకొని వచ్చి ఈరోజు ఒకటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబల్ చేసుకున్నాం. 50,000కు 1,00,000 చేసినాం, 1,00,000కు 2 లక్షలు చేసినాం. ఇంకొకటి వేసవి సెలవులు అని కూడా మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అయితే వేసవి సెలవులు మీ శాఖ పరిధిలోనే ఉన్నాయి, ఖచ్చితంగా అవి కూడా తీర్చేస్తాము. వేసవి సెలవులు కూడా అందరు టీచర్లకు, ఆయలకు సంబంధించేటట్టు చేస్తామని హామీ ఇచ్చిండ్రు. సైనికుల్లాగా పనిచేసింది నా ఆర్మూర్ ప్రాజెక్టులో. నేను ఏ విధంగా అయితే చెప్పినో, నేను రాష్ట్ర నాయకులు చెప్పినట్టుగా నేను విన్నాను. నా ప్రకారంగా నా సెక్టార్ లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మా సమ్మెని విజయవంతం చేసిండ్రు. ప్రతి ఒక్క సెక్టార్ లీడర్కి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్క ఆయా టీచర్ కూడా చాలా ప్రోత్సాహం అందించారు. పసుపు బోర్డు విషయంలో ప్రధానమంత్రి మోడీ, జిల్లా ఎంపీ అరవింద్ మాటలకు పొంతన లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డుపై ప్రకటన ఇవ్వడం హర్షించదగ్గ విషయమేనని, కానీ రైతులకు బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని అన్నారు. జిల్లా ఎంపీ బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేశారని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ రైతులను మోసం చేయడానికి తెర లేపారని, కేంద్ర ప్రభుత్వం రైతులకు సరైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, దాన్ని చూసి తట్టుకోలేక నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు. నిజంగా ఇవాళ ప్రజలు అయోమయం ఉన్నారు. ఎందుకంటే గతంలోనే ఎంపీ అరవింద్ గారు స్పైస్ బోర్డు తీసుకొచ్చిన, నేను స్పైస్ బోర్డు తీసుకొస్తే స్పైస్ బోర్డు అనేది బెంజు కారస్ ఉంటుంది, మనకు అంబాసిడర్ పసుపు బోర్డు అవసరం లేదు, దీని ద్వారా రైతులు ఎంతో లబ్ధి పొందుతారని చెప్పి. కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది? మొన్న రైతుల దగ్గర ఉన్నప్పుడు పసుపు ఏమో 3,000, 4,000, 5,000 క్వింటాలకు ధర ఉండి ఇవాళ వేల కోట్ల నష్టము ఇవాళ నిజామాబాద్ ప్రాంత పసుపు రైతులకు జరిగింది. ఇవాళ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా వచ్చి మళ్ళీ అదే మోడీని తీసుకొచ్చి ఇదే ఎంపీ అరవింద్ గారు మనకు స్పైస్ బోర్డు వద్దు, పసుపు బోర్డే ముద్దు అని చెప్తున్నారు. మరి ఆనాడు బెంజు కార్ అన్న స్పైస్ బోర్డు ఎక్కడ పోయింది? ఇవాళ అంబాసిడర్ కార్ అంటున్నటువంటి పసుపు బోర్డు ఎక్కడ పోతుంది? ఖచ్చితంగా యుక్తంగా వివరణ ఇవ్వవలసిన బాధ్యత నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి పైన ఉన్నదని చెప్పేసి మేము మా రైతాంగం పక్షాన వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంతో పాటు నందిపేట్, మాక్లూరు మండలాలకు చెందిన యువకులకు క్రీడా సామాగ్రిని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నూతన క్రీడా సామాగ్రిని ఎమ్మెల్యే జీవన్రెడ్డి వారికి అందించిన అనంతరం వారితో కలిసి క్రీడలను ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల క్రీడాకారులు, యువకులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో క్రీడాకారులను ప్రోత్సాహకాలు అందించాలన్న సంకల్పంతో క్రీడా సామాగ్రి మరియు క్రీడా దుస్తులు, వారికి ఆర్థిక సహాయాన్ని కూడా తామెప్పుడు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు ఉన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు మాట్లాడుతూ 16 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనాన్ని అందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు ఉన్నారు. అన్నారు 3,000 జీతం కూడా లేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు ఎంత బాధలు అవుతుంది. బిల్లు కూడా చక్కగా వచ్చింది లేదు, చేసింది లేదు. ఎంత బాధలు పడుతున్నాము. రోడ్డు బిల్లు నెలకు మాకు 3,000 గౌరవ వేతనం అన్నా ఇవ్వండి. మేము లక్షలు అడుగుతలేము, కోట్లు అడుగుతలేము. పనిచేసిన పైసలు మాకు ఇవ్వండి దయచేసి. కేసీఆర్ మీ బిడ్డలకు మా అందులో దయించి డబ్బులు పంపించగలరని కోరుతాము. మాకు పైసలు అత్తలేవు, పెట్టిన పైసలు అత్తలేవు. మీద బంగారం అమ్ముకొని పెట్టుకున్నాం పిల్లలకు. దయచేసి మాకు నెలకు పంపించాలా. పైసలు లేవు, డబ్బులు లేవు. మేము బాగా బాధపడుతున్నాం సారు. మరి ఈరోజు 10 రోజులు సమ్మె అవుతుంది. మరి మేమేమనుకున్నామంటే మాకు 3,000 వేతనము ఎప్పుడైతే మా అకౌంట్లో పడతాయో అప్పటిదాకా సమ్మె విరమించలేదని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము మాకు గౌరవ వేతనం 3,000 ఇచ్చేదాకా మేము వంట వెళ్ళేది లేదు, భగవాన్ పెట్టేది లేదు అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియదు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమేనని, కానీ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలోని ఏర్పాటు చేయాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు, ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పసుపు రైతుల సంఘం ఆర్మూర్ కార్యాలయంలో కోటపాటి నరసింహనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా కలలు కన్న పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం పట్ల యావత్ రైతులం హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కానీ పసుపు బోర్డు ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో వేరే ఏ ఇతర జిల్లాలో ఏర్పాటు చేసినా, హైదరాబాద్ మహానగరంలో సైతం ఏర్పాటు చేసినా, పెద్ద ఎత్తున సాగు చేస్తున్న నిజామాబాద్ జిల్లా రైతాంగానికి దానివల్ల ఎలాంటి లాభం జరగదని అన్నారు. ఏదైతే మీరు చేసినటువంటి ప్రకటనకు
వాస్తవ రూపం దాల్చాలంటే మద్దతు ధర ప్రకటించండి. మీరు కేంద్రాన్ని తీసుకొచ్చి నిజామాబాద్లో ఆర్మూర్ కేంద్రంగా పెట్టాలనేది మా డిమాండ్. మరి ఈ 4 పాత కరీంనగర్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ అన్ని జిల్లాలకు కూడా కేంద్రం ఆర్మూర్ కాబట్టి ఈ చుట్టుపక్కలనే మరి తెలంగాణలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి పసుపు రైతులు ఉన్నారు కాబట్టి ఆర్మూర్ కేంద్రంగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో 80% రైతులు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పసుపు పంట పండిస్తారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పసుపు పంట సాగు చేసే రైతులకు మంచి లాభం వస్తుందనుకున్న పసుపు బోర్డు విషయంలో ఏర్పాటు చేసే ప్రాంతం సరిగ్గా ప్రకటించకపోవడం వల్ల రైతుల్లో మరింత ఆందోళన మొదలైందన్నారు. పసుపు బోర్డు సాధన కోసం ఎంతోమంది రైతులు ఉద్యమాలు చేసిన నిజామాబాద్ జిల్లాలో తప్ప ఏ ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసినా తిరిగి ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కళ్ళగొల్లి మాటలతోటి ఎంపీ అరవింద్ గారు కూడా బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలవడం జరిగింది. అందుకొరకు ఎంపీ ఎంఏ కవిత గారికి ఏడ పేరు వస్తుందో అన్న దాని మీద ఇన్ని రోజులు తొక్కిపెట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల కొరకే ఈ పసుపు బోర్డు ఇస్తాము అని చెప్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు సాధన సాధ్యపడాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలే బీజేపీ పార్టీకి సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. రైతులందరికీ, పసుపు రైతులందరికీ న్యాయం జరిగేటట్లు మీరు తొందరలోనే ఆల్రెడీ దీనికి ఒక కమిషనర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది. మరి ఎంతమంది ఉంటారు రైతుల తరఫున కమిటీలు తీసుకుంటున్నారు రైతు ప్రతినిధులను? మరి ఈ కమిటీల యొక్క విధి విధానాలు ఏంటి త్వరలో డిక్లేర్ చేసి ఈ ఎన్నికల కంటే ముందే స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించి పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐఎంఎం అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అసదుద్దీన్ ఓవైసీ ఫోటోలను మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ నాయకుడిపై ఎంఐఎం నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ గతంలో సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకుడు అవేజ్ ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇతర ఫోటోలతో సోషల్ మీడియాలో పెట్టి ఎంఐఎం పార్టీని కించపరిచే విధంగా ప్రవర్తించాడని, నచ్చజెప్పినా వినకుండా మళ్లీ యథావిధిగా అసదుద్దీన్ ఓవైసీ ఫోటోలను మార్ఫింగ్ చేసి పార్టీని కించపరిచేలా చేస్తున్నాడని అన్నారు. పోలీస్ అధికారులు అతనిపై చర్యలు తీసుకుని ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు, యువకులు తదితరులున్నారు. अकबरुद्दीन अवैसी ये अब चलने वाला नहीं है और हम आना चाह रहे इस तरीके कर रहे, बच के रहो, के दायरे कर करे इसी तरीके से छेड़ेंगे तो हम भी छोड़ने वाले नहीं है, क्योंकि मजलिस की तारीख है. अगर मजलिस को कोई छेड़ता है तो मजलिस छोड़ती नहीं है. आपने देखा कि जिस तरीके से मजलिस इत्तेहादुल मुस्लिमीन ने इस कांग्रेस को कोने को लगाया है, अगर इसी तरीके से हरकतें करेंगे तो तुमको फिर से आने वाले इंतखाबात के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन फिर लेकर जाकर तुमको कोने में बिठाने का काम करेगी. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విజయదశమి వేడుకలు, బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సంబరాలను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో అందరినీ అలరించారు. విద్యార్థుల పేరెంట్స్ బతుకమ్మ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రావణ సంహార కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాల విలువలను సైతం తెలపడం జరుగుతుందన్నారు. పండగల ప్రాముఖ్యత విద్యార్థులకు తెలపడానికి తమ పాఠశాలలో అన్ని పండుగలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే విద్యలో సైతం రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చందన, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులున్నారు. తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఉన్నారు. ముఖ్యంగా మదర్స్ అందరూ కూడా వచ్చి చాలా యాక్టివ్గా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ అపార్ట్మెంట్లో నైబర్స్తో ఉండడం వేరు, వాళ్ళ పేరెంట్ సర్కిల్గా బతుకమ్మ ఆడడం అనేది వాళ్ళకు ఒక వింత అనుభూతిగా ఉందని మదర్ చెప్తున్నారు. మరి వాళ్ళ పిల్లలైన వీళ్ళు కూడా, చిన్న పిల్లలు కూడా బతుకమ్మ ఆడుతూ మరి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ దసరా వచ్చింది అంటే చాలు మరి అందరూ, ముఖ్యంగా మహిళా మనులకు చాలా ఆనందమైన రోజులు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పిల్లలకేమో ఇప్పుడు పరీక్షలు,
అబ్బాయిలకేమో క్రికెట్ ఇవన్నీ ఉన్నాయి. అయినా పర్లేదు, మేము పిల్లలకు చెప్తున్నాం, మీరు బతుకమ్మని క్రికెట్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎట్ ద సేమ్ టైం చదువుకు ప్రియారిటీ ఇస్తూ కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళకి SA1 ఎగ్జామ్స్ ఉన్నాయి. దేశ ప్రధాని జిల్లా పర్యటన సందర్భంగా అసలు రాష్ట్రానికి ఏం నిధులు ఇచ్చారో చెప్పారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రధాని ఎంపీపై నిప్పులు చెరిగారు. జిల్లాలో అరవింద్ ఎక్కడ కనబడినా తాట తీస్తామని హెచ్చరించారు. దమ్ముంటే ఆర్మూర్లో తన మీద పోటీ చేయాలని, డిపాజిట్ కూడా దక్కనివ్వనని సవాల్ విసిరారు. బీజేపీ కమలదళం కాదని హమ్లా దళమని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై గుజరాతీ గుండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మోదీ బాహర్వాలా అని, కేసీఆర్ గర్వాలా అని అన్నారు. ఇక్కడ మోదీ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. సూటు బూటు నోటు ఓటు మోదీ సిద్ధాంతమని, నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ సిద్ధాంతమని అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకం అని తెలిపారు. పసుపు బొడ్డు ఓ ఎన్నికల నాటకమని, పవిత్రమైన పసుపును బజారు కీర్చిన బీజేపీ మట్టి కొట్టుకుపోతుందన్నారు. దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, తెలంగాణలో ఒక్కచోట కూడా డిపాజిట్ రాదన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం తొక్కని గడపలేదని, మొక్కని దేవుడు లేదని గుర్తు చేశారు. నిన్నటి వరకు ఇవ్వలేమన్న పసుపు బోర్డు ఇప్పుడు ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. రైతులపై ప్రేముంటే మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై మోదీ విషయం కక్కని రోజు లేదని, తెలంగాణ చావు చూసేదాకా నిద్రపోకూడనంత ద్వేషం పెంచుకున్నాడని ఆరోపించారు. ఓట్లు దన్నుకోవడానికే నేడు తెలంగాణలో ఊరేగుతున్నాడని ఎద్దేవా చేశారు. సింగరేణి గనులు సహా 10 ఏళ్లుగా సీఎం కేసీఆర్ సృష్టించిన అపారమైన సంపదను అదానికి దోచిపెట్టాలనే దుర్బుద్ధి మోడీలో కనిపిస్తున్నదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసిన బీజేపీ ఒక డర్టీ పిక్చర్ అన్నారు. ఎలక్షన్ మూవీలో మోదీ అనేక వేషాలేస్తున్నారని ఎద్దేవా చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదని, మోదీ మాటల్లో నిజం ఉండదని విమర్శించారు. ఈ సూటు బూటు ఓటు కేటు ఆయన మోడీ గారు మహబూబ్నగర్ ప్రకటించింది. రేపు అతి గొప్ప నిర్ణయం జరగబోతుంది. ఈ దేశ భవిష్యత్తే మారబోతుంది. రైతులంతా పరేషన్ అయిపోయే నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిజామాబాద్ నుంచి 2 గంటలు ఆ గట్టి పిక్చర్ ఏదైతే కథ ప్రొడ్యూసర్స్ నిర్వహించిన పిక్చర్ ఏదైతే ఆ గట్టి పిక్చర్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. దాని ప్రమోషన్ గురించి 3 రోజుల ముందు మహబూబ్నగర్లో చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత నేను చూస్తా ఉన్నా కొబ్బరికాయలు ఎప్పుడు కొడతాడు, ఫౌండేషన్ ఎప్పుడు వెళ్తాడు, పోలీసు వాళ్ళకి అడుగుతున్నా, విలేకరులకు అడుగుతున్నా, మీడియా మిత్రులకు అడుగుతున్నా, అరే ఎక్కడ ఫౌండేషన్ వెళ్తారా పసుపు అంటే మళ్ళీ అదే పాత కథ. ఒకప్పుడు ఎప్పుడు చూపిస్తాం 4 రోజుల్లో పసుపు కోడు అరవింద్ మన బాండ్ పేపర్ ఏమో 5 రోజుల్లో పసుపు కోడు తక్కువ 5 రోజుల్లో పసుపు కోడు 4 రోజుల్లో పసుపు కోడు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో కుట్టు మిషన్లను, బతుకమ్మ చీరలను పంపిణీ చేశామని సర్పంచ్ పరసదేవన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. అన్ని వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు కుట్టు మిషన్లు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో బతుకమ్మ చీరలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంపిణీ చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ మంజుల బాలాజీగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ తమకు బతుకమ్మ చీరలు పంపించినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు తాళ్లరాంపూర్ గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ మహిళల రక్షణకు, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ దసరా కాలంలో మండపం పంపించడం జరుగుతుంది.
మీరు అన్యదా భావించారు. ఎవరు చెప్పిన మీరు మాట్లాడినట్టు మీ ఇళ్ళ ఇది కాకుండా గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఫోటోతో సహా మీ ఇళ్ళలో ప్రతి ఒక్క ఇంటికి మీ ఇళ్లలో ఎంతమంది ఊరుకుంటే అంతమంది ఊరులకు సీఎలు పంపిణీ కార్యక్రమం ప్రజాప్రతినిధులు ప్రజా నాయకులు వచ్చి కూడా మీ ఇళ్లలో మరీ వారి కుటుంబ సభ్యులు వచ్చి ఒప్పిపెట్టి మరీ కానుక ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకుని వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్యదా భావించద్దు. మీరందరూ కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేసీఆర్ గారికి ఎల్లవేళ అండగా ఉండాలని కోరుకుంటూ ఏర్గట్ల రైతు వేదికలో ఈరోజు బతుకమ్మ చీరలు, కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ మరియు కేసీఆర్ కా తోఫా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, ఎంపీడీఓ రాజేశం, తహసీల్దార్ యూసుఫ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం, ఏర్గట్ల ఎంపీటీసీ మధు, ఏపీఎం శ్యామ్, ఎంఏఓ అబ్దుల్ మాలిక్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అంజయ్య, పిఓపి, అన్ని గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల నిధులు మరియు గ్రామాలలోని మౌలిక వసతులకు పలు అంశాలపై తీర్మానాలను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. మాక్లూర్ మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి హాజరయ్యారు. పలువురు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువకులతో క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, ఎంపీడీఓ క్రాంతి, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. భీమ్గల్లో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 40 ఏళ్లలో జరగని అభివృద్ధి 10 ఏళ్లలో చేసి చూపినాం. నమస్తే బాద్గున కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎట్టకేలకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారం. పీఆర్సీ ప్రకటించడంతో టపాసులు పేల్చి సంబరాలు జరిపిన అంగన్వాడీ ఉద్యోగులు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. నిజామాబాద్లో కాకుండా తెలంగాణలో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినా ఆందోళన చేస్తాం. విలేకరుల సమావేశంలో పసుపు రైతు సంఘం నాయకులు కోటపాటి డిమాండ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.